చేరి వచ్చిన సంఘానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? చాలా మంచిది. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబాన్ని దేవుడు నడిపించాడు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి కుటుంబము కూడా దేవుని లెక్కలో ఉన్నారు. చెప్పట్లు కొడదాం. జీవగ్రంథంలో పేరు రాయించి ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు నీ ద్వారా మహిమ పొందాలనేది ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు నిన్ను లోకానికి పంపించాడు. చూడండి, ఎంతో మంది పిండంగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి మరి మీరైతే సజీవ లెక్కల దేవుడు ఉంచుతూ ఉన్నాడు. మీరు దేవుని పని ఉన్నదని మీరు మర్చిపోకూడదు. దేవుని పని ఉన్నదని మర్చిపోకూడదు. మర్చిపోకున్నట్టుగా దేవుని పనులు చేసుకుంటూ దేవునికి ఇష్టంగా మీరు బ్రతకాలని ఆయన నూతన జీవితాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములను మీరు చక్కగా అంచెలంచెలుగా ఎదగాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు మంచిదే చేసే దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ నూతన సంవత్సరములో నీకు ఒక గోల్ ఉన్నది. నీవు ఒక ఉద్దేశంతో ఉన్నావు. దేవుని దగ్గర ఏదైతే నీవు చక్కగా నేను ఎదగాలని ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎత్తికితే ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిలో నీవు మూకాలు విడిచి ఏదైతే నీ ఆయన నామములు అడుగుచున్నావో ఆ కార్యములన్నిటినీ నూతన పరిచేవాడు ఆయన. ఆమేన్. నీవు ఏది అడుగుచున్నావు, అడిగిన దానికన్నా ఊహించిన దానికి అత్యధికంగా దేవుడు ఆస్వాదించేవాడు. ఆయన ఆస్వాదించేవాడు. ఆయన నీ కార్యములన్నీ నూతన పరిచేవాడు. ఆయన నీ కార్యములని సఫలము చేయబడు. ఆయన నీకు ఇంకెవరికి ఇస్తాడండి? ఆయన ఇష్టమైన బిడ్డలు మనం అందరం ఈ భూలోకములో ఉన్న మానవులందరూ ఆయన మాట శ్రద్ధగా వింటే చాలు నీకు సమస్తమున ఇచ్చేవాడై ఉన్నాడు. సమస్తముని పొందుకునే వ్యక్తి అయి ఉన్నావు. దేవుని ఇష్టమేదో నువ్వు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. వస్తున్నావు కానీ మందిరానికి నీ జాగ్రత్తగా దేవునికి హృదయం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే మార్పు లేని జీవితాలుగా మనం ఉన్నాం. ఏది అడిగితే దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడై ఉన్నాడు. అడుగుడి ఇస్తాను, వెతుకుడి నేను దొరికేవాడై ఉన్నాను. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరములో జరుగుచుండగా నీ కార్యములు నూతన పరీక్ష. ఇది అంశం. అంటే ఈ మాటలు ఎందుకంటే మీరందరూ కూడా దేవుడి పనులకు తీసుకుని వెళ్ళాలని ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుడు ఏర్పాటు చేయబడే దేవుడి వాక్యమును చక్కగా మనం విందాం. ఈ సంవత్సరం జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచును అనే అంశంతో మనము మాట్లాడుతున్నాం. హబక్కూకు 3:2 యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచును. నూతన పరచబడి ఉన్నాడు ఆయన. నీ కార్యములు, నీ ఉద్యోగం అనుకుంటున్నావా? నీ వ్యాపారం అనుకుంటున్నావా? లేదు పిల్లల భవిష్యత్తు అనుకుంటున్నావా? నీకేదైతే గోల్ ఉన్నదో, లేదా ఇల్లు కట్టాలనుకుంటున్నావా? పెళ్లి చేయాలనుకుంటున్నావా? లేదు వాహనం కొనాలనుకుంటున్నావా? పిల్లలు ఉద్యోగాలు అనుకుంటున్నావా? ఈ నూతన సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ జీవితంలో. మరొకసారి చదవనన్నా, యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచును. నూతనపరచబడే నీ కార్యములు ఏవైనా ఆటంకము లేకున్నట్టుగా నిన్ను సంపూర్ణంగా ఏం చేస్తాడంట? నూతనపరచబడై ఉన్నాడు. నీ పంట నేలకేస్తా వస్తావు ఇంటికి, ఎవరండి కాపలా? ఎలా అయితే సమృద్ధిగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే నువ్వు ఈ కార్యములన్నిటిని నూతన పరచబడి ఉన్నాడు ఆయన. ఈ నూతన సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నీ కార్యములు ఏమైనా కూడా నిలబడేవంట, ఆగిపోవంట. మరి ఎలా ఉండాలి నీ జీవితం? దేవునికి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదు అనే రేంజ్ లోనే ఉండాలి నీ భక్తి. ఆయన నీ ప్రార్థన వినేవాడై ఉండాలి. కోరేని దాన ధర్మమును, నీ పుణ్య కార్యములను దేవుని ఎంత జరిగి ఉన్నాయి తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నారు? దేవుడే గుర్తించాడు. అలాంటి భక్తి నీలో ఉండాలంటాడు దేవుడు.
అలాంటి భక్తిగా నీలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను విన్నాడు కాబట్టి కోర్నేలు గారు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఆ కుటుంబాన్ని బహుగా వర్ధిల్లినట్టుగా చేసి ఉన్నాడు. ఆయన చేసిన దాన ధర్మాలంటే అన్నిటినీ ఎక్కడ చేరాయి? దేవుడు ఎత్త చేరేటట్టుగా ఆయన ప్రవర్తన ఉంది లోకంలో. మరి మీరు చేస్తూ ఉన్నారా దాన ధర్మాలు? మీరు చేస్తూ ఉన్నారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా? మీరు చేస్తున్నారా? బయట ఒక రకంగా, లోపల వచ్చినప్పుడు ఒక రకంగా, మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా. క్రైస్తవులు ఈనాటికి అలాంటి వారు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మందిరంలో ఉన్నప్పుడు ఒక భక్తి, బయటికి వెళ్ళినప్పుడు ఒక భక్తి. నీ ప్రవర్తన అలా ఉండకూడదు అంటాడు దేవుడు. యథార్థంగా ఉండాలి. ఏపు జీవితం ఎలా ఉంది? ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. నీవు అలాంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సోదరి సోదరుడా, నీవు యథార్థమైన జీవితాన్ని జీవించు. ఎప్పుడు నీటి పురుగు లాంటి జీవితం నీది. అంతలో కనబడి అంతలో మాయమై ఆవుడు లాంటి జీవితం. కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవుడు లాంటి జీవితాలు మేమందరం. నీట పురుగు లాంటి జీవితం. ఎప్పుడు పోతావో ఎప్పుడు ఉంటావో తెలియదు. కక్షాలు, భేదాలు, హర్షాలు, కొట్లాట్లు, రగట్లు ఏమాత్రం మీ హృదయంలో ఉంచుకొని ఉంచుకోకూడదు అంటున్నాడు దేవుడు. చప్పట్లు కూడా దేవునికి మేమకరంగా. ఏది కూడా శుద్ధ హృదయం ఉండాలి, యథార్థత ఉండాలి. కుళ్ళుకు తంత్రాలు ఇంకా పెట్టుకోకూడదు. పాతది కత్తించిన ఇదిగో కొత్తది, ఆయన కొత్తగా జీవించు. పరలోకం కావాలంటే ఆయన మాటని వినాలి. ఆయన మాట వింటే సరిపోతుందా? ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించాలి అంటాడు. పాట విన్న వాళ్ళందరూ పాస్ అవుతారండి? వింటారమ్మా? దాన్ని చదువుకోవాలి, దాన్ని నెమరు వేసుకోవాలి, దాని మరలా వారికి ఒక గోల్ ఉండాలి. అలాంటి జీవితం మీరు కూడా కలిగి దేవుని యందు ఆసక్తి కలిగి యథార్థవంతులుగా జీవించండి. నీట పుడుగు లాంటి జీవితం. ఎప్పుడు పోతామో? భర్తకు భార్య శాశ్వతం కాదు, భార్య భర్తకు శాశ్వతమైనది ఏది లేదండి. ఎప్పుడు ఎవడు పోతారో మనకు తెలియదు. అందుకే దేవుడు ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు. భార్య భర్తలు ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు. పిల్లలు అనే ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు. తల్లి అనే ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు. ఆ వ్యవస్థను అంతా దేవుడు చేసినది అంట. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. దేవుడు నచ్చిన పనులు మనమే చెయ్యాలి. ఎందుకంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి లెక్క అడిగా ఎవరు లేరు అనుకుంటున్నాను. ఈ లోకంలో ఎలా నేను జీవిస్తూ ఉన్నావు, ఎలా నీ బ్రతుకుతూ ఉన్నావు, ఇవన్నీ కూడా మాకు ఎవరు పెద్ద మనుషులు లేరులే, పెద్దవాళ్ళ తల్లిదండ్రులు లేరులే, మన తాత వాళ్ళు లేరులే అనుకుని ఉండవచ్చు. నువ్వు అడుగుతాడమ్మా చెల్లి, అడుగుతాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ లెక్క అడుగుతాడమ్మా. చూన్నాడమ్మా చెల్లి, నువ్వు చేసే పనులన్నీ లెక్క అడుగుతాడమ్మా. ప్రతి ఒక్కరు మిమ్మల్ని అందరూ లెక్క అడుగుతాడు. భూమిపై ఉన్న మానవులందరినీ ఎవ్వరు లేరు అనుకుంటున్నామేమో నువ్వు. నీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు లెక్క అడుగుతాడండి. వద్దండి ఈ జీవితాలు. ఎప్పుడు పోతే ఎప్పుడు లేదు. ఇంట్లో సమాధానంగా ఉండండి. భార్యాభర్తలు బాగుండండి. మీ పిల్లలు మంచిగా పెంచండి. దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండండి. దేవుడు రక్షణ కుటుంబంగా వాడుబడాలని ప్రార్థనలు చేసుకోండి. దేవునికి సమయం ఇవ్వండి. ఈ పాత జీవితంలో సమయం ఇచ్చావో లేదో తెలియదు, దేవునికి తెలుసు. కానీ నీవు ఇప్పటి నుంచి కుటుంబ ప్రార్థనలు స్టార్ట్ చేయండి. ఒక టైం, ఒక క్రమం, ఒక క్రమశిక్షణ నేను ఉండాలి. నా కుటుంబం అంతా కూడా ఒక సన్నిధిలో మోకాలు ఊరించి దేవునికి ప్రార్థన చేయాలి. నాకు జీవితాన్ని ఇచ్చినవాడు, నాకు బ్రతికిచ్చినవాడు, నా పిల్లలను కాపాడినవాడు, రాత్రనక పగలనక దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడికి ఇష్టమైన కుటుంబంగా నేను ఉందాం అనే తీర్మానం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో నీ ప్రతి కార్యములంట చదువునా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచువాడే ఉన్నాడు. నీ కార్యములు ఏదైనా, నీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏది ఏమైనా కూడా దేవుడు ఈ కార్యమును నూతన పరచబడే ఉంటూ ఉన్నాడు. అందుకే దేవునికి మీరు హృదయాలు సమర్పించండి. నూతన హృదయం ఇచ్చేవాడైన, నూతన స్వభావం ఇచ్చేవాడైన, నూతన క్రియలు నింపేవాడై ఉన్నాడు. నువ్వు అవన్నీ నింపుకునే వ్యక్తి ఉండాలి.
ఈ దేవుని ఆహ్వానించే కుటుంబముగా ఉండాలి, ఆహ్వానించేవారుగా ఉండాలి. నా హృదయాలకు రా ప్రభువా, పాత జీవితం అంతా కూడా ఏస్తున్నామని విడుదల చేసి నీవే నింపుకున్నావు నాయనా, నీవే నింపుకున్నావు సహోదరి. నీ హృదయం ఖాళీ చేసి నేను నీకు వస్తాను నీ హృదయంలోకి అంటాడు యేసయ్య. యేసయ్యని నీవు ఆహ్వానించాలి. ఎందుకంటే పాత జీవితం అంటే పాతది గతించు, ఇదిగో కొత్తగా నూతనంగా నీవు ఎదగాలంటే నీవు అవన్నీ కూడా డిలీట్ చేయాలి. డిలీట్, నీ హృదయంలో ఏదైతే నింపబడి ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేయి. యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. నీవు పిలిస్తే వస్తాడు ఆయన. నీ హృదయంలోకి రా ప్రభు అంటే నూతన జీవితాన్ని ప్రారంభించండి, నూతన బ్రతుకును ప్రారంభించండి, నూతన క్రియలు ప్రారంభించండి. అన్నిట్లో కూడా దేవుడికి ఇష్టమైన కుటుంబముగా ఉండడానికి ప్రయత్నించాలని ఈ నూతన సంవత్సరములో నీ కార్యములను నూతన పరచుననే మాట మొట్టమొదటి మాట మనం తెలుసుకున్నాం. రెండో మాటలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్త వినాలండి. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపవద్దు. అనుసరించన్నాడా, అనుసరించవద్దన్నాడా? అనుసరింపక ఉత్తమముదేదో, అనుకూలమైనదేదో, సంపూర్ణమై ఉన్నదేదో, దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరం పొందుదురు. రూపాంతరాన్ని పొందే వ్యక్తి ఉన్నావు. నీ మనస్సు మారాలి అంటున్నాడు, నీ హృదయం మారాలి అంటున్నాడు, నీ క్రియలు మారాలి అంటూ ఉన్నాడు ఆయన. మార్పు లేని జీవితం దేవునికి ఇష్టం లేదండి. ఫలించేవారు కావాలి, ఆయన మాట విని ప్రకారం నడుచుకునేవారు కావాలి, అభివృద్ధిలోకి వచ్చేవారు కావాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తే మారు మనసు, మారు మనసు నీలో రావాలి, మార్పు రావాలి, పశ్చాత్తాప రావాలి, పశ్చాత్తాప కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ మార్పు ఇవ్వడానికి దేవునికి హృదయాన్ని సమర్పించాలంటే కూడా చేర్పులు మార్పులు నీలో జరగాలి. జరగలేకపోతే మార్పు లేని జీవితాలు, కఠినాత్మలు అక్కడికి పాతాళలోకానికి తీసుకుని వెళ్తాడు. భ్రష్ట మనసుకు నేను అప్పగించేస్తాడు. జాగ్రత్త సుమా. పరలోకమును చేరవలసిన వారు పాతాళానికి వెళ్ళిపోతే ఆయనకి బాధ, కన్న తండ్రికి బాధ. ఎవరు ఒక్కరు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదంటాడు ఆయన. ఈ భూలోకంలో ఉన్న మానవులందరినీ. అందుకే నా పనులు ఉన్నాయి నాయన, నా ఉద్దేశములు ఉన్నాయి నాయన, ఈ లోకంలో నీకు అప్పగించిన పని సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిపించు నాయన. దేవుని చిత్తం ఏదో తెలుసుకో, సత్యం ఏదో తెలుసుకో. నీకే ఆ జ్ఞానం ఇచ్చాను, ఆ తెలివి ఇచ్చాను, ఆ బుద్ధి ఇచ్చాను. ఈ లోక మర్యాద మనకు అవసరం లేదు. ఈ యాత్ర ముగించి ఏదో ఒక రోజు 60-70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరములు మనం ఈ యాత్రను ముగించి పరలోకాన్ని చేరాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పుట్టినప్పుడు తెలుసుకున్నాం ఈ లోకం ఉన్నదని, మరణించినప్పుడు తెలిసే మరొక లోక పరలోక రాజ్యం. ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు మన కన్న తండ్రి, మన కొరకు ఎదురు చూస్తున్న మన రాజు. అక్కడ మన కింగ్ చెప్పలు కూడా దేనికి మేమకరంగా ఆ కింగ్ ఆయన అక్కడ ఉన్నాడు పరలోకంలో. మనం అక్కడ చేరాలి. అలా చేరాలంటే ఎలా ఉండాలి? కాబట్టి మీరు అంటున్నాడు చూడండి మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న సంపూర్ణమైన దేవుని చిత్తం ఎరిగి ఉండాలి. నువ్వు ఆ చిత్తమేదో పరిశీలించు, తెలుసుకొనున్నట్లు నీ మనసు మారాలి. నూతన మనసు మారినప్పుడు ఏమిస్తాడు దేవుడు? నూతనమైన మనస్సు, నూతనమైన హృదయము, నూతనమైన స్వభావము, నూతన క్రియలు నీలో జరిపించబడి ఉన్నాడా? నూతన మగుట వలన రూపాంతరం పొందుదురు. రూపాంతరం పొందాలి. నీవు రూపాంతరం పొందాలి, పరలోకములో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములో ఈ రెండు మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. మీ మనసు నూతన పరచబడని రెండో మాటలు మనము తెలుసుకున్నాం. మూడో మాటల దగ్గర కూడా వెళ్దాం. హెచ్కేలు 36వ అధ్యాయము 26వ అధ్యాయం 26వ వచనం. నూతన
నూతన హృదయము ఏమంట ఎవరికి ఇస్తారంట? మారు మనసు పొందిన వారికి. మారు మనసు పొందిన వారు, దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నవారు, వాళ్ళకి నూతన మనసు, వాళ్ళకి ఏమిస్తారంట? నూతన హృదయము మీకు ఇచ్చదను, నూతన స్వభావమును మీకు కలగచేతును. రాతి గుండె నీళ్ళ ఉంది కాబట్టి కుళ్ళు కుతంత్రాలు, కక్షాలు, భేదాలు, అశ్వాలు ఉన్నాయి. ఆ రాతి గుండెను తీసివేసి, ఆ కఠినాత్మను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చిన, మాంసపు గుండె నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. కఠినాత్మ హృదయంలో ఉపయోగించుకోవద్దు, ప్రేమతో చేయించండి లోకాన్ని. నేను ప్రేమతో చేయించాను, శత్రువును మిత్రులుగా పక్కలో పెట్టుకుని చేశాను సేవ. హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. నేను చేసినది అదే మీరు అలాగే చెయ్యండి. ప్రేమతో జయించాలి ఈ లోకం. కక్షాలు, భేదాలు, కఠినాత్మ హృదయాలు మాకు వద్దండి, వద్దు. ప్రేమను నింపుకోండి, సంతోషమును నింపుకోండి, హృదయము నూతన పరచుకోండి. మారు మనసు నీలో ఉంటే దేవుడు నూతన హృదయం ఇవ్వబోతున్నాడు. చెప్పట్టుకోండి. నూతన స్వభావం నీకు ఇచ్చిదను, రాతి గుండె తీసివేసి మాంసం గుండెను నీకు ఇచ్చిదను అంటున్నాడు. సోదరి సోదరా, ఏమి పోమండి, ఏది మనం కట్టుకొని పోలేము. దిగంబరిగా లోకంకి వచ్చాము, దిగంబరిగానే మనము వెళ్ళబోమని ఏబు గారు చాలా చక్కటి మాట మనకు తెలియపరిచాడు. మనమును అలాగే వెళ్తామండి. వద్దండి, ఇంట్లో శాంతి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. భార్య భర్తలు కుటుంబ సమేతంగా మందిరానికి రావాలి, కుటుంబ సమేతంగా రావాలి. ఆ సత్యాన్ని మీరు కుటుంబంలో ఉన్నవారు విన్నవారు ఈ మాటలు మీరు వింటే ఒకరికొకరు మీకు ఏమైపోతుంది, గొడవలు ఉండవు. దేవుడు ఇలా మాట్లాడాడు. అందుకే దేవుడు కుటుంబ సమేతంగా తీసుకుని రండి అంటాడు. ఆయన ఒక్కరోజు నా మందిరంలో గడిపితే 1000 దినాలు శ్రేష్టకరం అంటాడు దేవుడు. మీరు దేవుని మాట వింటున్నారా? వినడం లేదు. మళ్ళీ ఆశీర్వాదం కావాలి, మళ్ళీ దీవెనలు కావాలంటారు. ఎలా వస్తాయి? ఎలా ఉంటాడు? ఎలా ఇస్తాడు? నీవు క్రమంగా ఉన్నావా? నీ భర్తను నువ్వు తీసుకుని వచ్చావా? నీ కుటుంబాన్ని తీసుకుని వచ్చావా? ఎలా అడుగుతున్నావు నువ్వు ఆశీర్వాదం? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెవు మూసుకుంటాడట. ఎందుకంటే నీ హృదయము చెడ్డదైపోయింది కాబట్టి వినడంట. నీ బంతి గోడుకేస్తే ఎవరికి వస్తుందమ్మా? ఎవరి దగ్గర వేసింటే వాళ్ళ దగ్గరికి వస్తుంది. అది ప్రార్థన. మరి ఎలా సార్? దేవునికి ఇష్టంగా బ్రతుకు, నూతన మనసును పుట్టుకో, దేవునికి మారు మనసు పొందు, నూతన హృదయము, మాంసపు గుండె నీలో ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మూడో మాట. ఇది మూడో మాట. మీ హృదయమును నూతన పరచువాడైన. మొట్టమొదటి మాట ఏంటంటే నీ కార్యములో నూతన పరచుమనే మాట తెలుసుకున్నాం. రెండో మాట మీ మనసు నూతన పరచుమని మాట తెలుసుకున్నాం. మూడో మాట మీ హృదయమును నూతన పరచుము అనే మాట మూడో మాటలు మనం తెలుసుకున్నాం. నాలుగో మాట దగ్గరికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. సహోదరి అబద్ధంలాడద్దు, సహోదరా అబద్ధం ఆడవద్దు. పలికితే అపవాది జనకుడైతావు. అపవాది జనకుడు, అపవాది సైతాను కుమారులు కుమార్తెలైతాడు అబద్ధములాడితే. మన యథార్థవంతుడు మన దేవుడు, పరిశుద్ధుడు మన దేవుడు. పరిశుద్ధంగా జీవించాలంటే అబద్ధంలో ఉండకూడదు. అబద్ధములను వెతుకుదురు అనే మాట కీర్తనలో మనకు కనిపిస్తుంది. అబద్ధములాడడానికి వెతుకుతూ ఉంటారంట. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వానిని వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం కలిగిన వారు స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏమంట? నూతన పరచబడుచున్న నవీన స్వభావం కలిగిన వారంట.
ఎలాంటి వారంట? ఎంత చక్కటి మాట అంటే, మీరు జ్ఞానమును నూతన పరుచుకోవాలనే మాట దాని అర్థం. జ్ఞానాన్ని నూతన పరుచుకోవాలి, నీ బుద్ధిని నూతన పరుచుకోవాలి. జ్ఞానమును నూతన పరుచుకోమనే మాట మన అపొస్తలుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. పౌలు గారి ద్వారా జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వానిని పోలిక చొప్పున నూతన పరచున్న నవీన స్వభావము కలిగిన వారుగా ధరించుకోవాలి. నీ జ్ఞానం ఇచ్చిన వాడు నూతన పరుచుకోవాలి. జ్ఞానం ఇచ్చిన వాడు, తెలివినిచ్చిన వాడు, బుద్ధినిచ్చిన వాడు నీ జ్ఞానమును నూతన పరుచుకోమని పౌలు ద్వారా మనం తెలుసుకున్నాం. మరి అక్కడ చూడండి, ఎక్కడ అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా మనలను రక్షించిన పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని రక్షించిన వాడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరిచవాడే ఉన్నాడు. ఆ సత్య స్వరూపం నడిపించి ఆత్మ మన మధ్యలో పరిశుద్ధాత్మని దేవుడు పని చేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలనే మాట మనం తెలిసి ఉన్నాం. పరిశుద్ధాత్మ వలన రక్షింపబడి ఉన్నాం. మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారానే మనం రక్షించబడ్డాం. నూతన ఏమంటున్నాడు అక్కడ? మనము స్వభావమును నూతన పరుచుకోవాలి. మన స్వభావము, మన క్రియలు ఏంటండి? ఎవరి మాట ఉన్నా నేను సీతయ్య, ఎవరి మాట ఉన్నా నేను సీతమ్మ అంటే దేవుని దగ్గర ఇవన్నీ ఆటలు సాగవండి. నీ స్వభావం మారాలి, నీ క్రియలు మారాలి, నీ బుద్ధి మారాలి. మరి చివరి మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎదురు చూస్తే నూతన బలమును పొందుకునే వ్యక్తి అయి ఉంటావు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుందరు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వారు పక్షిరాజు వలె రెక్క చాపి పైకెగుదురు, అలయాక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆ పక్షిరాజు వలనే జీవితం ఉంటుందని, ఆ విశ్వాసం కలిగి అలా జీవించాలని. చూడండి, గద్ద ఎలా వెళ్తుంది? గాలి ఎదురుపోతుందని, ఆ గాలికి ఎదురుపోతుంది, ఎదుర్కొంటుంది దాన్ని. ఆ పక్షిరాజు వలె మీ విశ్వాసం కలిగి అలా ఉండాలని దేవుడు లేఖనాలు మనం తెలియపరుస్తున్నాడు. యెహోవాను ఎదురు చూచువారంట నూతన ఫలమును పొందుదురు అనే మాట మనం తెలుసుకున్నాం. మరి ఒక్కసారి అన్ని కూడా మనము 6 మాటలు కూడా మనం విన్నాం. ఈ 6 మాటలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. నీ కార్యమును నూతన పరచును అనే అంశంతో మనం మాట్లాడుకున్నాం. కాబట్టి నీ కార్యములను నూతన పరచును అనే మొట్టమొదటి మాట. రెండో మాట, మన మనసు నూతన పరచును అనే రెండో మాట. మూడో మాట, నీ హృదయమును నూతన పరచును అనే మూడో మాట మనం మాట్లాడుకున్నాం. నాలుగో మాట, మీ జ్ఞానమును నూతన పరచుకును అనే మాట 4 మాటలు. 5వ మాటలోను మన స్వభావము నూతన పరచుము అనే మాట 5వ మాటగా విన్నాం. 6వ మాట, యెహోవాను ఎదురు చూసేవారు నూతన బలమును పొందుదురు అనే మాట. ఈ 6 మాటలు కూడా మీరు ఈ రోజు విన్నారు. ఈ సంవత్సరములో జరుగుచుండగా నీ కార్యములన్నీ కూడా నూతన పరిచును. నీ కార్యములన్నిటిని కూడా నూతన పరిచబడి ఉన్నాడు. ఆ అంశంతో మీతో మాట్లాడి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించి బలపరచును గాక.